పేరు సత్యభామ, చేసేదంతా అసత్య ప్రచారం. సత్యభామలో సత్యం ఉండదు, అంతా అసత్యమే. తనకు ఇష్టమైన గురువు ఒక అసత్య ప్రచారం చేస్తూ ఉంటే చతురామ్నాయ పీఠాలు శంకర్ భగవత్పాదులు స్థాపించలేదు అని ఆధారాలు లేని విషయాలను ఆయన మాట్లాడారు. దాన్ని చాలామంది ఖండించారు. శాస్త్రబద్ధంగా ప్రూఫ్స్ను చూపిస్తూ చాలామంది ఖండించారు. మీకు చేతనైతే దాన్ని మీరు ఆధారాలతో చూపించి, గురు పరంపరను చూపించి ఆ చతురామ్నాయ పీఠాలు ఎవరు స్థాపించారో నిరూపించగలగాలి. అంతేకాని ఎదుటివారు నిజం చెప్తున్నారు, మేము అడ్డంగా దొరికిపోయామని చెప్పి ఒక ఉమెన్ కార్డును వాడుతూ మీ సంస్థలాగే ఎంతో భగవత్ సేవ చేస్తున్న వేరొక ధార్మిక సంస్థను టార్గెట్ చేసి ఎలాంటి సంబంధం లేకుండా వారితో నాకు ప్రాణహాని ఉంది అన్నట్టుగా అంత భయంకరమైన వీడియో చేసి విషయాన్ని చిమ్ముతున్న ఈ అసత్యభామని అందరూ తరిమి కొట్టాలి. మీకు చూస్తే గత వారం రోజుల్లో శంకర భగవత్పాదుల మీద చిన్నజీఆర్ స్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చతురామ్నాయ పీఠాలు శంకరులు స్థాపించలేదని, దాని తర్వాత అవి ఏర్పడ్డాయని అసత్య ప్రచారం చేశారు. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా వాటికి ఆధారాలు లేవు. వాటిని చాలామంది తిప్పికొట్టారు, ఆధారాలతో సహా చూపించారు. దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే మీరు సత్యంగా ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఒక స్త్రీని ముందుకు తీసుకువచ్చి ఆ స్త్రీ ద్వారా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దత్తపీఠాన్ని టార్గెట్ చేస్తూ, దత్తపీఠానికి ఇష్యూకి అసలు సంబంధం లేదు, అలాంటి శ్రీ 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 గణపతి సంచితానంద స్వామి వారిని పేరును అందులోకి తీసుకొస్తూ ఆ సంస్థకి ఆ దత్తపీఠం ద్వారా నాకు ప్రాణహాని ఉంది అని ఇంత విపరీతమైన వీడియోని క్రియేట్ చేసి అది సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సత్యభామ, అలాగే ఆవిడ చర్యల్ని వ్యతిరేకించకుండా ఇంకా సమర్థిస్తూనే ఉన్న చిన్నజీఆర్ స్వామి వారి శిష్య బృందం, వీరందరూ కూడా తప్పు చేస్తున్నారు. ఆలోచించండి. ఇలాంటివి ఈరోజు వేరే వారి మీద వెళ్ళొచ్చు, రేపు ఆ సత్యభామకి మీతోనే పడకపోతే మీ సంస్థలో వారి మీదే ఇలాగా ప్రాణహాని ఉందని కేసు పెట్టచ్చు. ఆలోచించండి, ఏది కరెక్ట్.